మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవ, దయగలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామని బట్టి వందనాలు. ఈ పూట మీరు మాతో నీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచే శక్తితో నింపి నీ వాక్కును మాకు అందించి మా జీవితాన్ని సరిచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఇప్పటి వరకు ఓపికతో ఈ ప్రార్థనా కూడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక పాపపు అలవాటును జయించాలంటే, ఒక వ్యసనములో నుండి బయటపడాలంటే 8 మెట్లు అని 8 ఫార్ములాలు మీతో చెబుతూ వస్తున్నాను. వాటిల్లో మొదటిగా రియలైజ్, అంటే నువ్వు చేసింది తప్పు అని నువ్వు తెలుసుకుంటేనే నువ్వు దానిలో నుండి బయటపడగలవు. ఎప్పుడు ఒక మనిషి రియలైజ్ అవుతారో కొన్ని మాటలు దేవుని వాక్యముల నుండి మనం చూసాం. రెండవది రిమూవ్, అంటే కొన్నిటిని నీ జీవితంలో నుండి నువ్వు తీసివేస్తేనే, రిమూవ్ చేయగలిగితేనే నీవు ఆ పాపపు అలవాటుల నుండి బయటపడతావని కొన్ని విషయాలు నిన్నటి రోజున మీతో పంచుకున్నాను. ఎక్కడైతే మన పరిశుద్ధ జీవితానికి ఆటంకముగా అడ్డుగా ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులైనా మనుషులైనా మనం దూరం చేసుకోవడమే పరిశుద్ధ జీవితానికి ఒక మెట్టని కొన్ని విషయాలు మీతో చెబుతూ వచ్చాను. వాటిలో ప్రాముఖ్యంగా ఈరోజు క్లుప్తంగా ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు మ్యూట్ లో పెట్టండి. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ పరిశీలిద్దాం. కొన్నిటిని, అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు వ్యసనముల నుండి బయటపడాలన్నా, పాపానికి దూరంగా ఉండాలన్నా కొన్నిటిని రిమూవ్ చేయడం తెలుసుకోవాలి. ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే, రిమూవ్ చేయాలని తెలుసు. ఇప్పుడు నిజం చెప్పాలంటే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికి వేయమనే మాట నిన్న మనం చదువుకున్నాం. నీకు తెలుసు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది, లేదా పలానా స్నేహం నిన్ను అభ్యంతరపరుస్తుంది, పలానా ఫోన్ నిన్ను అభ్యంతరపరుస్తుంది, పలానా నిన్ను నిజం చెప్పాలంటే దానివల్ల నష్టం ఉందని నీకు అర్థమవుతున్నా నీవు దాన్ని ఎందుకు రిమూవ్ చేయలేకపోతున్నావు? ఈరోజు ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. తెలిసినా కూడా, ఎరిగినా కూడా ఎందుకు కొన్నిటిని మనం రిమూవ్ చేయలేకపోతున్నాం? రిమూవ్ చేయడం అంటే తీసేయలేకపోతున్నాం, దూరం పెట్టలేకపోతున్నాం. మీరు గమనించండి, కొన్నిటిని మనం దూరం చేసుకుంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రాముని దేవుడు పిలిచినప్పుడు, అబ్రాము నీవు లేచి నీ తండ్రి ఇంటను నీవు రా. నువ్వు అంటే అక్కడ అబ్రాము అతనిలో భాగమైన తన భార్య మాత్రమే. కానీ లోతును వెంట పెట్టుకొని వచ్చాడు. లోతును వెంట పెట్టుకొని వచ్చిన నాళ్ళు అనుకోని రీతిగా లోతు కాపురులకు, అబ్రాము కాపురులకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే లోతు అబ్రాముకు దూరం అయ్యాడో అప్పుడు యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమే. కొన్నిటిని రిమూవ్ చేసుకోవడం కష్టమే. కొన్ని బంధాలను, కొన్ని పాప స్నేహాలను, కొన్ని సౌకర్యాలను వదలడం కష్టమే. కానీ నీవు వాటిని వదలకపోతే నీకు ఆశీర్వాదం ఉండదే. నీవు వాటిని దూరం చేసుకోకపోతే నీకు దీవెన రాదే. రాత్రంతా కష్టపడ్డాడు పేతురు. రాత్రంతా కష్టపడినా ఒక చేప చిక్కలేదు. యేసు ప్రభు వచ్చారు. విస్తారమైనటువంటి చేపలు ఆ వలకు చిక్కిన తర్వాత ఎవరికైనా ఉండే ఆశ ఏంటంటే, ఈ చేపలు అమ్ముకోవాలి. ఈ చేపలు అమ్ముకుంటే అప్పుడు ఒక రేట్ వస్తుంది, ఆ రేటును బట్టి నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పోతాయి అనుకోవాలి. కానీ చేపలు పడ్డ తర్వాత దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడించు. అమ్ముకునే అవకాశం ఇవ్వాల. ఇప్పుడు ఈయనకు 2 ఆప్షన్స్. ఒకటి, దేవుడు చెప్పిన మాటని దేవుని వెంబడించాలి. 2, చేపలు అమ్మేసుకొని దేవుని మాటను పక్కన పెట్టాలి. 2 ఆప్షన్లు ఉన్నాయి ఇప్పుడు ఇతనికి. కానీ ఇతను ఏం చేశాడంటే దేవుని వెంబడించాడు. భూమిని తలక్రిందులు చేయవానిగా మారిపోయాడు. అంటే వాళ్ళు పిలుస్తారు భూమిని తలక్రిందులు చేయవానిగా. ఒక్క ప్రసంగంతోనే వేల మంది బాప్తిసం తీసుకొని, కొన్ని రిమూవ్ చేయాలి, కొన్నిటిని వదులుకోవాలి. నీవు పాపమునకు వెళ్ళడానికి కారణమవుతున్నాయి,
నిన్ను పాపానికి ప్రేరేపిస్తున్నవి ఏవైనా నిర్మోహమాటంగా వదులుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే, వదులుకోవాలని తెలుసు. ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా నీవు పాపంలో వెళ్ళడానికి కారణాలు కనిపెట్టావా అని అడిగితే, అవును నేను కనిపెట్టాను అంటాడు. అవునా కనిపెట్టావా, సరే ఎక్కడ పడిపోతున్నా అంటే చెబుతాడు. పలానా ఫోన్ దగ్గర పడిపోతున్నా, పలానా మనిషి దగ్గర పడిపోతున్నా, పలానా టీవీ దగ్గర పడిపోతున్నా, పలానా వ్యక్తుల దగ్గర, స్నేహాల దగ్గర పడిపోతున్నా, ఒక్కొక్కటి అన్ని చెబుతారు. బాగుంది, కానీ ఎందుకు వాటిని దూరం చేయలేకపోతున్నారంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం మనస్సాక్షి. ఆ మనస్సాక్షి చచ్చిపోయింది. ఆ మనస్సాక్షి చచ్చిపోవడం ద్వారా వాళ్ళు కొన్నిటిని రిమూవ్ చేసుకోవడానికి వారి మనస్సు ముందుకు వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే చచ్చిన స్థితిలో ఉంది కదా. చచ్చిన స్థితిలో ఉన్నది స్పర్శ ఉండదు, చలనం ఉండదు. ఒక రోజున దారిలో వెళ్తున్నారట డిఎల్ మోడీ గారు, తనతో పాటు కొంతమంది స్నేహితులు. వారు వెళ్తున్నప్పుడు అనుకోని రీతిగా ఒక పాపపు దృశ్యం వారి కంట కనపడింది. కంట కనబడిన వెంటనే ముగ్గురు చూశారు. డిఎల్ మోడీ గారు వెంటనే అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు గమనించుకోకుండా 4 అడుగులు ముందుకేసి వెనక్కి తిరిగి చూస్తే డిఎల్ మోడీ ప్రార్థన చేసుకుంటున్నాడంట. వెంటనే వాళ్ళు డిఎల్ మోడీ గారి దగ్గరికి వచ్చి, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి, పబ్లిక్ లో ప్రేయర్ ఏంటి, పోయి ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఇక్కడ ప్రార్థన అవసరమా, ఇక్కడ ఎందుకు జనాల ముందు ఓవర్ యాక్షన్. కాకపోతే మన భాషలో చెబుతున్నా, ఎందుకంటే ఆయన అన్నాడు, నేను ఇంటికి వెళ్ళే లోపు ఈ పాపని మర్చిపోతే, ఈ పాపను నన్ను ఏలితే, ఇప్పుడు నేను ఇక్కడ పడిపోయాను, ఇక్కడే ప్రార్థన చేసుకొని ఇక్కడే క్షమాపణ అడగాలి దేవుణ్ణి అంటే, మేము కూడా చూసాం కదా, మేమెందుకు అడగట్లేదు, నువ్వెందుకు అడుగుతున్నావు అంటే, మనస్సాక్షి మీది చచ్చిపోయింది వాళ్ళది. ఈరోజు మనకు తెలియకుండానే మన మనస్సాక్షి చచ్చిపోయిన స్థితిలో ఉంది. అందుకే కొన్నిటిని మనం రిమూవ్ చేసుకోలేకపోతున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో నిర్జీవముతో కూడిన మన మనస్సాక్షి తిరిగి పునర్జీవింపబడును గాక. మనస్సాక్షి చచ్చిపోవడం అంటే ఏంటి చూడండి, కొన్ని మాటలు రోమిలకు రాసిన పత్రిక, జాగ్రత్తగా ప్రతి ఒక్కరు చూడాలి. 2వ అధ్యాయం 15వ వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగును వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగును ధర్మశాస్త్ర సారము. ఈ సారం అనే మాట నోట్ చేసుకోండి. ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే కొంతమందికి ఒక డౌట్, అయ్యా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకైతే ఇది తప్పు ఇది కరెక్ట్ అని తెలుసు కదా, వారిని నరకానికి, అంటే తప్పు చేసిన వారిని నరకానికి, పరిశుద్ధులను పరలోకం పంపొచ్చు, సువార్త ఎరుగని వారు ఉన్నారు కదా, అసలు దేవుడంటే, దేవుని ప్రేమ ఏంటో, దేవుని ఆజ్ఞలేంటో ఎరుగని వారి సంగతి ఏంటి అని అనుమానం. ఇక్కడ అంటాడు పౌలు గారు, దేవుడు పక్షపాతి కాదు, ఆయనలో పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము ఇచ్చిన వానికి ధర్మశాస్త్రమైన మన హృదయాలలో అంట ధర్మశాస్త్ర సారాన్ని దేవుడు ప్రతి మనిషికి అనుగ్రహించాడు. ధర్మశాస్త్ర సారము, ధర్మశాస్త్రం అంటే మోషే కాలంలో ఇజ్రాయేలీయులు ఎలా ఉండారో వారికి అనుగ్రహించినటువంటి విధి విధానాల, న్యాయ కట్టడల, ఆజ్ఞల శాస్త్రం అది. ధర్మశాస్త్రము ఎలా ఉండాలో వారికి చెప్పింది. ధర్మశాస్త్రమైన యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత కొట్టివేయబడింది, నెరవేరింది. కానీ మనస్సాక్షి అనేటువంటిది ధర్మశాస్త్రం కంటే గొప్పదట, ధర్మశాస్త్రానికే సారమట. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ధర్మశాస్త్రం మోషే కాలంలో వచ్చింది. మోషే ఎక్కడి నుండి, నిర్గమకాండములో వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తరువాత నుండి ధర్మశాస్త్రపు ఆజ్ఞలు, విధులు, కట్టడలు అవన్నీ దేవుడిచ్చాడు. ఇప్పుడు
ధర్మశాస్త్రం అనేది నిర్గమకాండంలో వస్తే హేబేలైనా, యోసేపైనా, హనోకైనా, నోవాహైనా, అబ్రహాం అయినా, ఇస్సాక్ అయినా, వీరందరూ కూడా నీతిమంతులని పిలువబడ్డారు. వారికి దేవుడు ఏదైనా చెప్పాడా? అంటే ఒక మాటలో చెప్పాలంటే, అబ్రహాము కాలంలో తోరా ధర్మశాస్త్రం ఉందా? హనోకు కాలంలో ఏమైనా ఉందా? లేదండి. యోసేపు కాలంలో ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారా యోసేపుకి? లేడు. లేడు. కానీ యోసేపు అంటాడు, నాకు ఆ మాట చాలా విచిత్రం అనిపించిందండి ఈరోజు చదువుతుంటే. ఒకసారి తీసి చూడండి. ధర్మశాస్త్రం లేని కాలం యోసేపుని పాపం చేద్దామని ఆమె పిలిచింది. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని యజమానుని భార్యతో అనెను. యోసేపు కాలంలో ఎవరైనా పాస్టర్లు ఉన్నారా? యోసేపుకి అసలు నిజం చెప్పాలంటే చిన్న వయసులో తండ్రి ఎద్దున్నాడు, తర్వాత వచ్చేసాడు, తండ్రి దగ్గర నుంచి వచ్చేసాడు. ఏది మంచి ఏది చెడు ఏమీ తెలియదు. అలాంటి సందర్భంలో అందమైనటువంటి పోతీఫరు భార్య తనని పిలిచి రా పాపం చేద్దామంటే మాకెవడు చెప్పలేదండే అని అనలా. తన మనస్సాక్షి తనని గద్దించింది. ఇంకోటి చెప్పనా, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎన్ని కోర్టుల కంటే నీకు దేవుడిచ్చినటువంటి గొప్ప కోర్టు నీ మనస్సాక్షి. మనస్సాక్షి అనేటువంటిది నిజం చెప్పాలంటే దేవుడు మనకు న్యాయం తీర్చే ఆ తీర్పులో మనము నష్టపోకుండా ఉండటానికి దేవుడు మనకిచ్చిన చిన్న తీర్పు కోర్టే మన మనస్సాక్షి. ఆ కోర్టు ఎందుకు ఇచ్చాడో తెలిసి, మనస్సాక్షి అనే కోర్టు నీవు ఆ తీర్పులోకి రాకూడదు, ఆ తీర్పులో నువ్వు నిత్య నరకానికి వెళ్ళకూడదని దేవుడు ఆశపడి నీకు ఒక మనస్సాక్షి ఇచ్చి మంచేదో చెడేదో తెలియచేసి నిన్ను గద్దించేటట్లుగా చేసి, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించేటట్లు చేసి. ఈ మనస్సాక్షి ప్రతి మనిషికి ఉంటది. కాకపోతే మొదటిసారి సిగరెట్ తాగేవాడు గడగడ వణుకుతూ తాగుతాడు. మొదటిసారి చూడకూడని దృశ్యాలు చూసేవారు భయపడుతూ చూస్తారు. ఆ మొదటిసారి అంటే కారణం వాళ్ళ మనస్సాక్షి వద్దంటుంది. కానీ పాప ఆకర్షణకు లోబడి వారు పాపం చేశారు. ఈ మనస్సాక్షి రోజు రోజుకి పాపాన్ని కంటిన్యూ చేస్తుంటే ఎలా అయిపోతుందో కూడా ఈ పూట మనం చూద్దాం. ఈ మనస్సాక్షి గద్దించింది. అందుకే అంటున్నాడు, నేను ఇట్టి దుష్కార్యము చేసి. దుష్కార్యము అంటే మీరు చెప్పండి, ఒక్కొక్క మాటను మనం విడదీద్దాం. దుష్కార్యం అంటే అమ్మా చెప్పండి. దుష్టుడు చేసే కార్యాలు. ఈయన అంటాడు, సాతాను కార్యాలు నేను చెయ్యను. ఎవరు చెప్పారు అది సాతాను కార్యమని? తన మనస్సాక్షికి అర్థమవుతుంది, దైవిక కార్యం ఇది కాదు, ఇది దుష్కార్యం. ఈ సాతాను కార్యం నేను చేసి, ఎప్పుడైతే నేను ఈ సాతాను కార్యం చేస్తానో నా దేవుడికి విరోధంగా నేను పాపం చేసిన అవుతా. అమ్మా, రాజుకు విరోధంగా చేసిన, ఇంకొకటి నా దేవుడికి విరోధంగా పాపం చేసిన అవుతాను. నా దేవునికి విరోధముగా పాపము ఏం చేస్తాను? ఒకవేళ తప్పు చేస్తే పాపం ఏమవుద్దట? పరిపక్వమై. ఇక్కడ ఈ మాట పాపము, ఆ తర్వాత వాడిన పదం పాపము కట్టుకొందునంటే ఇప్పుడు మీకు ఒక చేతికి ఒక బ్యాండ్ కట్టాను అనుకో, మీరు గుంటూరు నుండి విజయవాడ పోయారు, బ్యాండ్ అంతే మీతో వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది? అమ్మా, చేతికి ఎప్పుడేం కట్టుకోలేదా? కట్టుకున్నారంటే మీరు ఎక్కడికి పోతే అది మీతో వస్తుందా రాదా? వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళినా వస్తుంది. ఇప్పుడు ఈ దుష్కార్యం, ఈ సాతాను కార్యం చేసి నేను పాపాన్ని ఏం చేస్తాను? ఒకవేళ చేస్తే కట్టుకుంటాను.
అమ్మా రాజు చూడకపోవచ్చేమా, అమ్మా ఈ పక్కనున్న పనులు ఎవరు చూడకపోవచ్చు, నేను పాపం చేస్తే నేను కట్టుకుంటానా పాపాన్ని, అది నేను ఎటు వెళ్తే అటు వస్తుంది, నేను ఎక్కడుంటే అక్కడ ఉంటది. ఆ పాపము ఎప్పుడైనా నన్ను బట్ట బయలు చేస్తుంది. ఎవరైనా చెప్పారా యోసేపు నువ్వు చేస్తుంది తప్పు? మనస్సాక్షి మాట విన్నాడు. మనస్సాక్షి అక్కడ 100% పని చేస్తుంది. అందుకే వద్దమ్మా, ఈ దుష్కార్యం చేసి దేవుని విరోధంగా నేను పాపాన్ని కట్టుకోను, వద్దు. మనస్సాక్షి పని చేస్తే అలా ఉంటాడు. ఈరోజు నీ మనస్సాక్షి ఏమైంది? ఓ క్రైస్తవుడు అయి ఉండి సిగ్గు లేకుండా, నిజంగా నేను హద్దు దాటట్లేదండి, నా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్న వాడు ఒక క్రైస్తవుడు అయ్యండి సిగ్గు లేకుండా, రోషం లేకుండా నువ్వు నేను పాపంలో బ్రతికితే మనకి అన్యులకి తేడా ఏముంది? కారణం ఇంకా ఎందుకు బ్రతుకుతున్నావు తెలుసా? మనస్సాక్షి చచ్చిపోయింది, నీకు అర్థం కావట్లేదు. దేవుడు మాట్లాడతాడేమో అని ఎదురు చూస్తున్నాడు సౌలు. తనకి తెలియలేదు దేవుడు తనతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. దేవుడు తనతో మాట్లాడడానికి అసలు మనస్సు ప్రేరేపణ లేదు దేవునికి. ఎందుకో తెలుసా? మనస్సాక్షి చచ్చిపోయింది. అవకాశాలు ఇచ్చాడు, అవకాశాలన్నీ చేజార్చుకున్నాడు. వెళ్ళాడు. దేవా మాట్లాడన్నాడు, మాట్లాడట్లా. ఎంత దారుణం అంటే, తానే వెళ్ళగొట్టిన సోదెగాండ్రు దగ్గరికి వెళ్ళి సమూయేలును పిలిపించమన్నాడు. అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసా? మనస్సాక్షి చచ్చిపోయింది. తనకప్పుడు అర్థం కాలేదు. వెళ్ళాడు, చేయరాని కార్యములు చేస్తున్నప్పుడు, దేవుడు వద్దన్న స్థలంలో నుండి ఏమి తెచ్చుకోవద్దంటే అక్కడి నుండి తెచ్చుకుంటున్నప్పుడు తనకి అర్థం కాల. మనస్సాక్షి చచ్చిపోయింది. మొదటిసారి తను వెళ్తున్నప్పుడు టెన్షన్ పడ్డాడు. ఇక్కడికి నేను వెళ్ళకూడదు కదా, ఇక్కడ నేను ఉండకూడదు కదా, ఇక్కడికి నేను ఎందుకు వచ్చానని టెన్షన్ పడ్డాడు. కానీ ఆ టెన్షన్ పడినా ఏమైందో తెలుసా? ఏముందిలే అని మనస్సాక్షిని చంపుకున్నాడు. చివరికి దేవుని స్వరాన్ని విని ప్రత్యక్షతని కోల్పోయాడు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, నీ మనస్సాక్షి చచ్చిపోయింది. నీ మనస్సాక్షి బలహీనమైపోయింది. నీ మనస్సాక్షి ఒక మాటలో చెప్పాలంటే వాత వేయబడింది. నీకు అర్థం కావట్లేదు. ఏంటయ్యా బలహీనమైన మనస్సాక్షి అంటే ఏంటి? వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి? చలనం లేని మనస్సాక్షి అంటే ఏంటి? కొన్ని విషయాలు మీతో చెప్తున్నా. కొన్నిటిని మీరు రిమూవ్ చేయాలంటే ముందు మనసు పని చేయాలి కదా. ఇప్పుడు ఫోన్లో వ్యర్థమైనవి ఉన్నాయి, అవి డిలీట్ చేయాలంటే ముందు ఫోన్ పని చేయాలి. ఫోన్ పని చేయకుండా డిలీట్ చేయడం కుదరదు కదా. మనస్సాక్షి పని చేస్తేనే కదా కాస్త పనికిరానివన్నీ డిలీట్ చేసేది. మనస్సాక్షి ఎట్లుందో అర్థం కావట్లేదు ఈ రోజున ఒక్కొక్కరికి. మనస్సాక్షి అనే ఒక సారం, ధర్మశాస్త్ర సారం, ఒక కోర్టు నీ లోపల దేవుడు పెట్టాడు. తెలుసుకో అది ఇప్పటికైనా. ఎన్నాళ్ళేలాగా ఇదే బ్రతుక? ఇక మారేదంటూ ఉండదా? దిద్దుకునేది ఉండదా? మనస్సాక్షి ఎలా ఉందో అర్థమవుతుందా? మనస్సాక్షి ఎన్ని రకాలుగా ఉందో నీకు అర్థమవుతుందా? ఆనాటి కాలంలో యోసేపు మనస్సాక్షి పనిచేసింది కాబట్టి, యోసేపు ఆ మనస్సాక్షి పనిచేసింది, నేను ఈ దుష్కార్యం చేయను అన్నాడు. దావీదు మనస్సాక్షి పనిచేసింది కాబట్టే సౌలు దగ్గరికి వెళ్ళి వస్త్రాన్ని కత్తిరించిన, అయ్యా నేను ఇలాంటి పని చేయనయ్యా, అమ్మో ఒక అభిషక్తుని దగ్గరికి నేను వెళ్ళకూడదు అనుకున్నాడు. ఇస్కరియోతు యూదా మనస్సాక్షి పనిచేయలేదు కాబట్టే దేవుడు గద్దించాడు, మీలో ఒక నన్ను అప్పగిస్తాడు అంటే నేనా అన్నాడు, ఏం తెలియనట్టు. మనస్సాక్షి నువ్వు అన్నట్టే అన్నప్పుడైనా అమ్మో నేనే అన్న ఆలోచన రాలా. ఈరోజు నీ మనస్సాక్షి ఎలా ఉంది? పాపం మనస్సాక్షిని ఎలా చంపుతుందంటే, మొదట గిల్టీ. ఫస్ట్ పాపం నువ్వు చేస్తున్నప్పుడు కొంచెం గిల్ట్ గా ఉంటది. చూడకూడని చూస్తున్నా, చేయకూడనివి చేస్తున్నా. ఆ గిల్ట్ కాస్త ఫస్ట్ కొంచెం భయపడతావు, సెకండ్ టైం కొంచెం భయపడతావు, థర్డ్ టైం ఇంకొంచెం భయపడతావు, ఇక ఫోర్త్ టైం ఏముందిలే అనుకుంటావు, ఫిఫ్త్ టైం నార్మల్లే అంటావు, సిక్స్త్ టైం నీకు తెలియకుండానే నువ్వు పాపంలో పడిపోతావు. ఆ గిల్టీ అలవాటుగా మారి, అలవాటే సాధారణంగా మారి, ఏముందిలే ఇది కామనే కదా అనే అంత స్థితికి దిగజారిపోతావు.
ఈరోజు ఇప్పటికైనా నా మనస్సాక్షి ఎలా ఉందనేటువంటిది నువ్వు ఒక్కసారి ఆలోచించు. మొదటి దశ మనస్సాక్షి పాడైపోతుందంటే ఇది తప్పు అని నీ మనసు చెబుతున్నా నువ్వు చేయడం. తర్వాత మీకు చెప్పాను గిల్ట్ స్టేజ్ అలవాటు అయిపోయి తర్వాత ఇంక అసలు ఎట్లుంటదంటే చచ్చిన శవం దగ్గర చచ్చినోడు ముందు శంఖ మూదినట్లుగానే నీ జీవితంలో ఇక ఏం పని చేయదు, ఇక మనస్సాక్షి పని చేయదు. ఇప్పటికైనా నా మనస్సాక్షి ఎట్లా ఉంది ఆలోచించావు ఎప్పుడైనా? నా మనస్సాక్షి పనిచేస్తుందా? ఈరోజు మనస్సాక్షి చనిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పాపం సాధారణంగా అనిపిస్తుంది చాలా మందికి, అందుకే మనస్సాక్షి చెడిపోతుంది. ఏముందిలే, చెడును మేలుగా, మేలును చెడుగా, మంచిని పాడైన వాటిని మంచిగా, మంచిని పాడైన ఏదేదో మనిషి. ఏముందిలే, ఒక మనిషి అంటున్నాడు చూడకూడదు తమ్ముడు చూడరాని దృశ్యాలంటానా, చూడపోతేటనా, చూడపోతే ఎట్లన్నా పిల్లలు ఇవన్నీ ఎట్ట తెలుసుకుంటారు, భలే చదువుతారు మీరంటే. అయ్యా యోసేపు ఏ వీడియోలు చూశాను ఆయన, పెళ్లిళ్ళు చేసుకోలేదా, పిల్లల్ని కనలేదా? నీ పాపాన్ని కవర్ చేసుకోవడానికి, నీ పాపాన్ని సమర్థించుకోవడానికి, నీ పాపాన్ని నువ్వు కంటిన్యూ చేయడానికి దేవుడికి తెలీదా? దేవుడు కొంతమంది అంటారు, కొంతమంది యవనస్తులకు ఆతృత ఎక్కువ, ఈ పాపపు సంబంధమైన తెలుసుకోవాలన్న దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది. ఒకటే చెప్తున్నా తమ్ముడు, నీలాగా నాలాగే ఉన్న యవనస్తులే. యోసేపు పరిశుద్ధంగా ఉన్నాడు, ఏం చూశాడు, ఏం చేశాడు, ఎక్స్పీరియన్స్లు అంటే ఈ పూట కొత్తగా కనిపెడుతున్నారు ఈ మధ్య కాలంలో. పాపానికి ఎక్స్పీరియన్స్లా, దేనికి ఎక్స్పీరియన్స్లు? అరే ఎక్స్పీరియన్స్ లా, ఏం ఎక్స్పీరియన్స్? పాపం చేసి యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని పోయి రైలుకి అడ్డంగా తలకాయ పెడతావా? ఏం ఎక్స్పీరియన్స్? కీడును మేలుగా మారుస్తున్నారు. యెషయా 5:20 ఉంటది ఆ మాట, చూడండి. మనస్సాక్షి చచ్చిపోవడానికి ఇవే కారణాలు. జాగ్రత్త. మనస్సాక్షి చచ్చిపోతుంది, అర్థం చేసుకోవాలి. యెషయా 5:20 కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని, మేలును కీడనియు చెప్పుకొని. ఈ రోజులు ఇట్లా తయారవుతున్నారు. చెడ్డది రాదంటే కాదన్నా మంచిదే అన్న, చూడపోతే ఎవరు? అరే బాబు అది పాపురా నాయన, అది నీ జీవితాన్ని అంతం చేస్తుందిరా అంటే ఏముందిలే అన్న. మేలును కీడును మేలనియో. మనస్సాక్షి చచ్చిపోవడానికి ఇదే కదా కారణం, ఇదే కారణం. ఇంకోటి, మనస్సాక్షి చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉండే వాతావరణం. దుష్ట సాంగత్యం మంచి నడవడిక చెరుపుతుందని 1 కొరింథీ 15:33 అంత స్పష్టంగా చెబుతుంటే ఎవరితో సావాసం చేస్తున్నావు? మనస్సాక్షి చచ్చిపోవడానికి కారణం వాక్యానికి దూరం అయిపోతున్నావు. ఈరోజు జనాలకు వాక్యం ఎక్కట్లా, వాక్యం రాసుకోవట్లా, వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉండట్లా. ఒక ముచ్చట చెప్పండి, పనికిరాని స్టోరీ చెప్పండి, గంటలు కూర్చొని ఉంటారు. ఈరోజు వాక్యం అంటే ప్రజలకు ఎక్కట్లేదు. వాక్యం బోర్ కొడుతుంది. ఒక అబ్బాయి అంటున్నాడు బోర్ కొడుతుంది అన్న. నీకేం బోర్ కొట్టదు? ఏం బోర్ కొట్టదు? సినిమా బోర్ కొట్టదు. ఎందుకు? పాడు చేసే ఏమో బోర్ కొట్టట్లా, అది సాతాను పన్నాగోరా. నీకు అర్థమై సావట్లా. పరిశుద్ధమైనవి, నీ ఆత్మకు అవసరమైనవి స్వీకరించంటే వాటికి మనసు ఒప్పుకోదే, వాటి నేర్చుకోవడానికి ముందుకు రావే. వ్యర్థమైనవన్నీ అవసరమా? వ్యర్థమైనవన్నీ కావాలా? ఈ రోజున నీ మనస్సాక్షి ఎలా ఉందో నువ్వు ఒక్కసారి ఆలోచించు. నీ మనస్సాక్షి బ్రతుకుందా, చచ్చిపోయిందా? నీ మనస్సాక్షి ఎలా ఉందో నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నీ మనస్సాక్షి కుర్ర ప్రాణంతో ఉందేమో, నా దేవా, నా మనస్సాక్షి పాడైన మనస్సాక్షిని బాగు చేయవా? యేసు రక్తముతో మన మనస్సాక్షి శుభ్రం అవుతుందంట. మీకు ఒకటే చెబుతున్నా, మీ మనస్సాక్షి సంపూర్తిగా చచ్చిపోయిందా, జీవాన్ని అడగండి. మీ మనస్సాక్షి కుర్ర ప్రాణంతో ఉందా, బ్రతికించమని అడగండి. మీ మనస్సాక్షి బానే ఉందా, అలానే కొనసాగండి. మనస్సాక్షి ఎలా ఉందో ఎలా తెలుసుకోవాలి? పాపం వైపుకు వెళుతున్న నీ క్రియలను బట్టి నీ మనస్సాక్షి బాగుంటే అప్పుడు ఏది మంచో ఏది చెడో నువ్వు ఎరిగి రిమూవ్ చేయగలుగుతావు. అందరూ తలలు వంచండి. చిన్న ప్రార్థన, నా మనస్సాక్షిని శుద్ధి చేయయ్యా,
మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. నా దేవా పరిశుద్ధుడా, చచ్చిన మా మనస్సాక్షిని బ్రతికించాయా. ధర్మశాస్త్ర సారము మనస్సాక్షి. ఆ మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉంటే దాన్ని లేవనెత్తండి. పరిశుద్ధతలో కొనసాగునట్లు సహాయించండి. కొర ప్రాణముతో ఉన్న మనస్సాక్షిని లేవనెత్తండి. ఎవరెవరైతే వారి మనస్సా పవిత్రపరిచి మీరే జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేసి ఉపవాస ప్రార్థనలో బలమైన అభిషేకంతో నింపమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్.